సో మీకు SAP గురించి మీకేం తెలుసు? జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ స్పీక్. చెప్పండి రాజ్ కుమార్. SAP is an ERP, enterprise resource management, which is related to finance and controlling. It manages day-to-day operations related to financial transactions to integrate with government regulations and accounting body regulations like IFRS or US GAAP. Okay, And how? Yeah, please continue. Go on. And we know the clear picture of our financial transaction, whether we are gaining profits or losses, like that only, sir. I know that much only. Okay. So Gopi? Yeah, sir. So what do you know about? I didn't know depthly, sir. I know a little bit about. I new to this field. Okay. So I'm sharing my screen. Are you able to see my screen? Yes, sir. Yes, sir. So in this today class, so we will cover what is ERP and what is SAP and SAP modules and integration. అండ్ ఒకవేళ మన క్లాసెస్ కంటిన్యూ అయితే సో నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తాను అనేది సో దీంట్లో 1 by 1 మనం చెప్పుకుందాం. సో ఇనీషియల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ SAP. ఓకే, సో SAP ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం ఫస్ట్. ఓకే, సో SAP అనేది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ. ఆబ్వియస్లీ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ దీని గురించి కంప్లీట్గా అంటే దాని పుట్టుపూర్వత్వాలు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో వెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చింది అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో SAP 1972లో వచ్చింది. సో SAP యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి సిస్టమ్స్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP యొక్క ఫుల్ ఫామ్ సిస్టమ్స్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఈ SAP అనేది వన్ ఆఫ్ ది ERP tool. So what is mean by ERP? Do you know what is mean by ERP? Okay. So yes, what is mean by ERP? Enterprise resource planning. Exactly. So enterprise resource planning. So ఈ ERP వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మీకు తెలిసిన ERP సాఫ్ట్వేర్స్ ఒక 2-3 చెప్పండి. SAP, Oracle. ఇంకా is the Tally also ERP, right? Yes, QuickBooks. NetSuite, PeopleSoft. Yeah, so అన్ని కూడా ERPs. బట్ ఈ ERPs వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎనీ ఐడియా? సో ఓకే, సో అదర్ ERPs గురించి జస్ట్ ఫర్గెట్ ఇట్. సో SAP ERP వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? What are the advantages we have for SAP ERP? It's a leading one in market, sir. Obviously. So ఎందుకు one of the leading, I mean
సో ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి అంటే అన్ని మాడ్యూల్స్ అని కాదు, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ ఎస్ఏపి. బట్ స్టిల్ ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు నేర్చుకోవాలనే చిన్న లాజిక్ నేను చెప్తాను. సో అది నేను ఫేస్ చేసింది అండ్ సో ఎవరైతే క్లాసెస్ విన్నారో అండ్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నది. సో ఇప్పుడు ఏదన్నా వన్ ఆఫ్ ది R2R ఆర్ ఎల్స్ P2P అండ్ ఓటీసీ, సో ఈ మూడు కూడా వన్ ఆఫ్ ది 3 సబ్ మోడల్స్ ఇన్ ఎఫ్ఐ, ఎస్ఏపి ఎఫ్ఐ. బట్ దాని గురించి కంప్లీట్ గా నేను మోడల్స్ లిస్ట్ లోకి వెళ్ళినప్పుడు యూ విల్ నో దట్. సో ఇది ఈ మూడు మనం టాపిక్ కవర్ చేసేది అనుకుందాం, జస్ట్ అస్యూమ్ దాట్. సో ఈ R2R అనేది వన్ ఆఫ్ ది లైక్ ఎంట్రీ ప్రాసెసింగ్, వన్ ఆఫ్ ది సబ్ మోడల్. సో ఈ R2R లో సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళని మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ఏపి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఎస్ఏపి రిలేటెడ్ లైక్ ఎలా అంటే, సో అక్రూవల్స్ అండ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్, రికరింగ్ ఎంట్రీ, శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ రిలేటెడ్ అంటే ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ఉండే టాపిక్స్. సో ఎస్ఏపి రిలేటెడ్ క్వశ్చన్సే మోస్ట్లీ ఒక 10 క్వశ్చన్స్ వేస్తే 10 క్వశ్చన్స్ లో 6 to 7 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎస్ఏపి తోటి టచ్ అయి ఉండే క్వశ్చన్సే అడిగారు. బట్ వన్స్ వాళ్ళు ఆ జాబ్ లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్ మే బి ఎ డిఫరెంట్ సాఫ్ట్వేర్, కైండ్ ఆఫ్ లోకల్ సాఫ్ట్వేర్ కానివ్వండి. లోకల్ సాఫ్ట్వేర్ మీన్స్ ఓన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ కానివ్వండి అండ్ ఒరాకిల్ కానివ్వండి. సమ్ టైమ్స్ ఒరాకిల్లో ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళ కంపెనీలో యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఒరాకిల్ అయినప్పటికీ కూడా అండ్ ఎస్ఏపి రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని దే విల్ హైర్ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఎందుకంటే రియల్ టైమ్ గా జరిగిన సిచ్యువేషన్స్. ఎందుకు అంటే ఎస్ఏపి అనేది ఈజ్ వన్ కైండ్ ఆఫ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ద మార్కెట్ అండ్ డెఫినెట్ గా ఆ అకౌంట్స్ ప్రిపరేషన్ లో ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాని రీజన్ వల్ల ఎస్ఏపి రిలేటెడ్ క్వశ్చన్స్ డెఫినెట్ గా అడుగుతారు. అండ్ ఆ తర్వాత ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్స్, సో దెన్ దే విల్ హైర్ యూ ఇన్ దైర్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ లో యూస్ చేసే సాఫ్ట్వేర్స్ వేరైనప్పటికీ కూడా బట్ అడిగే క్వశ్చన్స్ మాత్రం ఎస్ఏపి. అర్థమైంది ఇప్పుడు ఎస్ఏపి ఎంత ఇంపార్టెన్స్ అనేది? గాట్ ఇట్? Yes, sir. Yes, sir. ఎస్ఏపి ఈఆర్పి అడ్వాంటేజెస్ మనం సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకు ముందు ఇన్ వరల్డ్ సినారియోస్ లో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉండేవి. అసలు సాఫ్ట్వేర్స్ కాదు, జస్ట్ బుక్స్ ఉండేవి, లెడ్జర్ బుక్స్, రైట్? సో అరౌండ్ 90s ఆ సిచ్యువేషన్స్ లో సాఫ్ట్వేర్స్ లేనప్పుడు, అంటే అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నప్పుడు, సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ లెడ్జర్ బుక్స్. సో ఎలాంటి యాక్టివిటీ జరిగినా వాళ్ళు వాళ్ళ బుక్స్ లో రికార్డ్ చేసుకునేవారు. లేటర్ దాట్ సో కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ లో వాళ్ళ డేటాని అక్కడ ప్రాసెస్ చేసేవాళ్ళు. అంటే లైక్ దే విల్ రికార్డ్ ద డేటా ఇన్ టు ఫ్యూ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుందాం. టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఏ యాక్టివిటీస్ ని అంటే లైక్ ఏ థింగ్స్ ని మనం రికార్డ్ చేయగలం టాలీ సాఫ్ట్వేర్ లో? Day-to-day transactions. Okay, day-to-day transaction, I agree with that. But what kind of transaction? For example, so we can post only financial related transactions like Yes, journal sir. entry, right? Yes. So can you able to post kind of HR related data in Tally No, sir. or else production related data ni? No, sir. So is Tally is completely for financial related transaction, antena? Yes, sir. అండ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ థింగ్స్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు.
రైట్. కాకపోతే 90% ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ కోసమే మనం టాలీ అనేది యూజ్ చేస్తాం. అండ్ కొన్ని అదర్ యాక్టివిటీస్ మనం చేసినప్పటికీ నాట్ 100% partially we can record the data in tally, right? So when comparing to SAP ERP కే వచ్చాము అనుకుందాం. సో మనకి ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా, ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుందా? లైక్ మనకి ఇప్పుడు ఒక బిగ్ ఎంఎన్సి కంపెనీ ఉంది అనుకుందాం. సో ఆ ఎంఎన్సి కంపెనీలో సో వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్, లైక్ వాట్ ఆర్ ద ఏవైనా ఐ మీన్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి ఒకసారి చెప్పండి. సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్. సో వీటన్నిటి ఇంకా ఇలా నెంబర్ ఆఫ్ మోడల్ ఐ మీన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుందా? Yes, sir. సో దెన్ ఆఫ్టర్ end of production department అంటే వన్ ఆఫ్ ది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందంటే దాని మెయిన్ మోటో ఏంటి? సో దే విల్ ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ అండ్ దే విల్ సెల్ టు ద కస్టమర్, అంతే కదా? Yes, sir. Sales department. ఆబ్వియస్లీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన వస్తువులు సేల్ చేయడం. దెన్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ది మేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే జస్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈవెన్ వీ హ్యావ్ హెచ్ఆర్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్. సో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ హవెవర్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వాట్ ఈస్ SAP ERP అండ్ దీని వలన కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి జస్ట్ చెప్పడానికి కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫైన్, ఓకే. సో పర్చేస్ డిపార్ట్మెంట్ చేసే వర్క్ ఏంటి? Raw materials purchase. రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తాం. సో ఎవరి ఐ మీన్ పర్చేస్ డిపార్ట్మెంట్ మెయిన్ మోటో ఏదైనా రా మెటీరియల్స్ పర్చేస్ చేయడమే, అగ్రి. బట్ ఎవరి రిక్వైర్మెంట్ తోటి పర్చేస్ చేస్తారు? Production వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు పర్చేస్ చేస్తాం. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా కొన్ని మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే సో వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ అనేది చెక్ చేస్తారు. సో వన్స్ వాళ్ళ గోడౌన్ లో కానీ లేదంటే వాళ్ళ వేర్ హౌస్ లో కానీ ఇఫ్ దే హ్యావ్ ద రా మెటీరియల్ డెఫినెట్ గా దాన్ని యూజ్ చేస్తారు. ఒకవేళ లేదు అంటే దే విల్ రిక్వెస్ట్ టు పర్చేస్ డిపార్ట్మెంట్ టు పర్చేస్ దోస్ రా మెటీరియల్స్. ఓకే. సో పర్చేస్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ మోటో, purchase department will purchase the raw materials. సో అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? Produce the items. Produce the products. Right? Yes. సేల్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? Sell the products. Sell the products. Finance department All the accounting will deal the financial transactions. Okay. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ 4 టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఒక కంపెనీ, ఒక స్మాల్ ఎంఎన్సి కంపెనీ తీసుకుంటే ఆ ఎంఎన్సి కంపెనీలో ఒక్కొక్క ప్లేస్ లో అంటే జస్ట్ ఒకటే ప్లేస్ లో అవి లొకేట్ అయి ఉంటాయి, అవునా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సి కంపెనీ కైండ్ ఆఫ్ ఏదన్నా ఒక ఎంఎన్సి కంపెనీ ఉంది, అందులోనే ఆ కంపెనీలోనే ఒక్కొక్క బ్లాక్, ఆ బ్లాక్ లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రి. అండ్ వాళ్ళ మధ్య కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కే ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, జస్ట్ అజ్యూమ్ దాట్. సో యు ఆర్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో మీకు కైండ్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? Directly call to purchase department and tell them to what I need to the production. సో రాజ్ కుమార్ గారు, ఇఫ్ యు ఆర్ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారు?
వెండర్ని సెలెక్ట్ చేస్తాం సార్, అంటే కొటేషన్ అంటే ఎవరు మనకి బడ్జెట్లో ఉన్నారని చేసి సో ట్రై పర్చేస్ అకార్డింగ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నీడ్స్. ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ ఏదైతే నీడ్ ఉంటుందో వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే విల్ పర్చేస్ ద మెటీరియల్స్. సో అలా పర్చేస్ చేసేటప్పుడు ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ ఎవరైతే ఇనీషియల్ గా ఇంతకు ముందు ఎవరైతే సేల్ చేశారో అలాంటి వెండర్స్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇనీషియల్ గా చెక్ చేస్తారు. సో ఒకవేళ లేదు అంటే న్యూ కొటేషన్ ఇవ్వడం, న్యూ వెండర్స్ ని సెలెక్ట్ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొక్యూర్ టు పే, P2P ప్రాసెస్. అది కూడా మనం కవర్ చేసే టాపిక్ లో ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా గోపి, సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఏదైనా నీడ్ ఉంటే దే విల్ కాల్ టు పర్చేస్ డిపార్ట్మెంట్ అని, Yes, రైట్? sir. Yes, sir. బట్ ఇన్ SAP ERPలో సో మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సో ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, పర్చేస్ డిపార్ట్మెంట్ కి, సేల్స్ కి ఇంతకు ముందు ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఓ లెడ్జర్ బుక్స్ ఉండేవి, కొన్ని బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. లేదు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది అప్లికేబుల్ అంటే యూజ్ చేసేవాళ్ళు. బట్ ఈ SAP ERPని యూజ్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక కంపెనీలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కి అనుకూలంగా ఉండే మాడ్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక మాడ్యూల్ ఉంది. పర్చేస్ డిపార్ట్మెంట్ కి వీ హ్యావ్ ద మాడ్యూల్ నేమ్ MM, మెటీరియల్ మేనేజ్మెంట్. అదే సేల్స్ డిపార్ట్మెంట్ కి వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వీ హ్యావ్ ద మాడ్యూల్ ఆఫ్ FICO, బట్ వీ కెన్ కాల్ ఇట్ as ఓన్లీ FI. సో CO ఈజ్ అనదర్ మాడ్యూల్, బట్ ఎందుకు కలిపి చెప్తాము అనేది మనం చెప్తాము. తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఇది కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే యూ విల్ ఎంటర్ ద డాక్యుమెంట్ ఇన్ టు SAP సిస్టమ్. SAP సిస్టంలో మీరు డాక్యుమెంట్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తారు. సో మీన్ వైల్ వాళ్ళు పర్చేస్ చేస్తారని చెప్పారు. కానీ SAPలో జరిగే ప్రాసెస్ ఏంటంటే సో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో ఇన్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని SAPలో కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఐ మీన్ పోస్ట్ చేస్తారు. అది పోస్ట్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికలీ రిఫ్లెక్ట్ టు ద పర్చేస్ డిపార్ట్మెంట్. వాళ్ళతోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంటిగ్రేట్, ఈ పదం గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. అంటే కొన్ని మాడ్యూల్స్ కి అదర్ మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంటే నీడ్ ఎక్కువగా ఏ మాడ్యూల్స్ తో అయితే కనెక్షన్ ఉంటుందో వాటితోటి ఇంటిగ్రేషన్ చేస్తారు. ఇంటిగ్రేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీ సిస్టంలో ఎంటర్ చేసే డాక్యుమెంట్స్ అదర్స్ మాడ్యూల్స్ లో కూడా ఇంటిగ్రేట్ ఐ మీన్ డిస్ప్లే అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీరు అప్లోడ్ చేస్తే సో దోస్ డేటా మీకు ఏదైతే రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో అది పర్చేస్ డిపార్ట్మెంట్ కి డిస్ప్లే అవుతుంది. కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, దే విల్ ఆల్వేస్ చెక్ ఇన్ దట్ T కోడ్. సో అక్కడ చెక్ చేసుకుంటారు ఏవైనా అప్డేట్ వచ్చిందా అంటే లైక్ ఏమైనా రిక్వెస్ట్లు వచ్చాయా ఇలాంటిది చెక్ చేసుకుంటారు. వన్స్ అది వచ్చిన వెంటనే దే విల్ వెరిఫై దట్ డాక్యుమెంట్. సో అకార్డింగ్ టు లైక్ ఎలా అంటే సో అఫీషియల్ అప్రూవర్స్ ఉన్నాయా లేవా, ఆర్ఎల్స్ ఇంకా ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత క్వాలిటీ కావాలి, అంటే బేసిక్ నెససరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందా లేదా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని దెన్ దే విల్ చెక్ ద వెండర్. సో అంటే సిమిలర్ టు ప్రొడక్ట్ ఎవరైతే సేల్ చేస్తారో, ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తారో సో అలాంటి వెండర్స్ ఎవరైనా వాళ్ళ కంపెనీ రికార్డ్స్ లో ఉన్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకొని ఇఫ్ దే నో దెన్ ఓన్లీ వాళ్ళు న్యూ వెండర్ కోసం మార్కెట్లోకి వన్ కైండ్ ఆఫ్ కొటేషన్స్ రైజ్ చేసి అదంతా ఒక లెంతీ ప్రాసెస్, P2P ప్రాసెస్, ప్రొక్యూర్ టు పే ప్రాసెస్. అది మనం తర్వాత చెప్తాం. సో ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా ఈ కైండ్ ఆఫ్ వేలు తీస్తారు. జస్ట్ ఇక్కడ అప్డేట్ చేస్తే SAPలో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేస్ చేశారు అనుకుందాం ఓ పర్టికులర్ వెండర్, లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్ purchase the raw material from the vendor A.
వెండర్ ఏ నుంచి పర్చేస్ చేశారు అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీనికి పేమెంట్ మనం చేయాలా లేదా? షుడ్ వి? Yes, sir. చేయాలి సార్. Yes, sir. ఎవరు పేమెంట్ చేస్తారు? ఆర్గనైజేషన్ పేరు మీద, కంపెనీ పేరు మీద సార్. అగ్రి అంటే ఎవరు? హూ విల్ పే ద అమౌంట్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. బట్ పర్చేస్ చేసింది వీలు కదా. But integration is happened. You said that. ఎగ్జాక్ట్లీ. సో ఇంటిగ్రేషన్ మనకి ఇక్కడ మెయిన్ పార్ట్. మనం ఫికో గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫికో తోటి ఇంటిగ్రేట్ అయిన మోడల్స్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎస్ఏపిలో ఫికో తోటి ఏ మోడల్స్ ఇంటిగ్రేట్ అవుతాయి అనేది మీకు ఐడియా ఉందా? No, sir. సో ఫికో తోటి మనకి ఇంటిగ్రేట్ అయ్యే మోడల్ ఎంఎం అండ్ ఎస్డి. ఎంఎం అండ్ ఎస్డి ఈ రెండు మ్యాండేటరీ ఇంటిగ్రేషన్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ పర్చేస్ చేసింది, రా మెటీరియల్ పర్చేస్ చేసింది వెండార్ దగ్గర నుంచి, రైట్? వెండార్కి పేమెంట్ చేయాల్సింది ఎవరు? హూ నీడ్ టు మేక్ ద పేమెంట్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. AP team. AP team means accounts payable team. That is also part of finance department. ఎస్. ఈ ఫికోలో పార్టే ఈ వన్ ఆఫ్ ది AP team. సో అకౌంట్స్ పేబుల్ డిపార్ట్మెంట్. సో ఆ అకౌంట్స్ పేబుల్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా వెండార్ రిలేటెడ్ ఎంట్రీస్ ని మాత్రమే చూస్తారు. ఓకే, సో ఇక్కడ ఎంఎం మాడ్యూల్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి సో అక్కడ మనకి ఇన్వాయిసెస్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే త్రూ ద ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తాయి ఇన్వాయిసెస్. దెన్ వీ నీడ్ టు పోస్ట్ ద ఇన్వాయిస్, వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. అండ్ వెండార్ పేమెంట్ చేసేటప్పుడు వీ నీడ్ టు డూ కైండ్ ఆఫ్ క్రాస్ చెకింగ్. సో అంటే మనం ఏదైతే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామో వెండార్ ఇన్వాయిస్ కానీ పిఓ కానీ, పిఓ మీన్స్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్. సో సమ్ టైమ్స్ నాన్ పిఓస్ తో కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సినారియోలో నీడ్ వన్ కైండ్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్ అథారిటీ బేస్డ్ ఆన్ ద అమౌంట్, డాక్యుమెంట్ కరెన్సీ. సో అంటే ఏదైతే డాక్యుమెంట్ అమౌంట్ ఉందో ఇఫ్ ఇట్ ఈస్ హై దెన్ డెఫినెట్లీ వీ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ ద సో కన్సర్న్ పర్సన్. ఒకవేళ అలాంటి ఐ మీన్ మనకేంటంటే ఈ కంపెనీలో ఒక లిమిట్ వరకు వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవల్. ఒక ఎక్స్టెండ్ తర్వాత ఒక అమౌంట్ తర్వాత మనకు ఖచ్చితంగా అప్రూవల్ కావాలి. సో బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ అమౌంట్ని బట్టి మనం అప్రూవల్ తీసుకుంటాం. సో ఇప్పుడు అలాంటి పిఓస్ వాటన్నిటిని బేస్ చేసుకొని వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఐ మీన్ ఏపీ టీమ్, లైక్ ఏపీ టీమ్ మీన్స్ అకౌంట్స్ పేబుల్ టీమ్. పేబుల్ టీమ్ పోస్ట్ ద వెండర్ ఇన్వాయిస్. ఎస్ఏపిలో గుర్తుపెట్టుకోండి ఒకటి, సో ఎయిదర్ మనం వెండార్కి పేమెంట్ చేయాలి అన్నా లేదు అంటే కస్టమర్ దగ్గర నుంచి మనం పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి అన్నా ఓకే, సో డైరెక్ట్గా పేమెంట్ ఎంట్రీ అనేది మనకి కనిపించదు. ఓకే, సో వీ షుడ్ పోస్ట్ ఇన్వాయిస్, ఎయిదర్ వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ. సో వీ నీడ్ టు పోస్ట్, దెన్ ఓన్లీ వీ నీడ్ టు మేక్ ద పేమెంట్ టు దట్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఐటమ్ క్రియేట్ చేయడమే. దాని తర్వాత మనం పేమెంట్ చేస్తాం. అది పర్చేస్ డిపార్ట్మెంట్ అంటే వెండర్ రిలేటెడ్ కానీ కస్టమర్ రిలేటెడ్ కానీ. ఓకే, సో ఈ ఏపీటీ అంటే పర్చేస్ టీమ్ ఏదైతే పర్చేస్ చేసిందో దానికి సంబంధించిన పేమెంట్ చేసేది ఫికో. ఓకే, సో అండ్ ఆల్సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చేసి సేల్ చేసిన ప్రొడక్ట్ సేల్ చేసేది ఎవరు? ఎస్డి, రైట్? సేల్స్ డిపార్ట్మెంట్. సో ఎస్డి సేల్స్ డిపార్ట్మెంట్ కస్టమర్స్ కి సేల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ కస్టమర్స్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకోవాల్సింది ఎవరు? పేమెంట్ కలెక్ట్ చేసుకునేది ఎవరు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆబ్వియస్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కాకపోతే దానికంటూ ఇంకొక నేమ్ ఉంది. సో అకౌంట్స్ రిసీవబుల్. Accounts receivable team will collect the amount from the customer. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ వేలో ఇప్పుడు ఇలా ఇక్కడ ఏదైతే మనకి 1 by 1 ఇంటిగ్రేషన్ జరిగి
సో మనం మాన్యువల్ ఇంటర్వెన్స్ లైక్ కాల్ చేసి ఈ కైండ్ ఆఫ్ లేకుండా జస్ట్ ఒక ప్లేస్ లో మనం పోస్ట్ చేస్తే ఇంకొక ప్లేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్నే మనం ఇంటిగ్రేషన్ అంటాం. అండ్ ఆల్సో ఎస్ఏపి ఈఆర్పి అడ్వాంటేజెస్ కూడా ఇవే. అర్థమైందా? ఎస్ సార్. సో అండ్ మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా 3 టాపిక్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో 2 టాపిక్స్ ఫైనాన్స్ రిలేటెడ్. ఇప్పుడు ఎందుకంటే మనం చెప్పుకునేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించినవి కాబట్టి సో ఇక్కడ మనం 2 థింగ్స్ కవర్ చేసాం. వన్ ఈస్ అకౌంటింగ్ పేబుల్ టీమ్ పోస్ట్ ద వెండర్ ఇన్వాయిస్ అండ్ క్లియర్ ద వెండర్ పేమెంట్, రైట్? And also accounts receivable team will collect the amount from the customer. Same as it is ఇక్కడ కూడా ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. అండ్ ఎట్ ఏ టైం మనకి పేమెంట్ వచ్చినప్పటికీ కూడా వీ షుడ్ పోస్ట్ ద ఇన్వాయిస్, దెన్ ఓన్లీ వీ కెన్ మేడ్ ద పేమెంట్ ఎంట్రీ. సో అది ఎందుకు అనేది మనం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎస్ఏపి రియల్ టైమ్ సినారియోలోకి వెళ్ళినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడ మనం ఈ 2 అనేది మనం మెన్షన్ చేసాం, రైట్? సో అండ్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఐ మీన్ సో కంప్లీట్ గా మన ట్రైనింగ్ ఏమేం చెప్పుకుంటాం అని చెప్పాను. R2R, R2R, O2C, P2P, P2P, O2C, O2C, రైట్? సో ఇప్పుడు R2R, P2P అండ్ OTC ఇక్కడ మనం 2 కవర్ చేసాం. వాట్ ఈస్ మీన్స్ లైక్ అకౌంట్స్ పేబుల్ టీమ్ పోస్ట్ ద వెండర్ ఇన్వాయిస్ అండ్ క్లియర్ ద వెండర్ పేమెంట్, అంతేనా? రైట్? Yes, sir. సో ఈ అకౌంట్స్ పేబుల్ టీమ్ అనేదే P2P. అర్థమైందా? yes sir. సో ఈ అకౌంట్స్ పేబుల్ చేసే ఈ అకౌంటింగ్ పేబుల్ లో సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారో ఈ అకౌంటింగ్ పేబుల్ టీమ్, సో దాన్నే మనం P2P అని పిలుస్తాం. ఓకే, సో అకౌంట్స్ రిసీవబుల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మెయిన్ గా? Collecting the amount from the customer. ఫ్రమ్ ద కస్టమర్. సో అదే O2C, ఆర్డర్ టు క్యాష్. సో P2P అంటే ఏంటి? ఆబ్వియస్లీ అకౌంటింగ్ పేబుల్, రైట్? O2C అంటే అకౌంట్స్ రిసీవబుల్. దెన్ R2R అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై R2R? Record to report. రికార్డ్ టు రిపోర్ట్. ఇప్పుడు వీటి రెండిటికి ఒక మీనింగ్ ఉంది, అవునా? అర్థమైంది కదా? Yes, sir. వీటి రెండిటికి ఒక మీనింగ్ ఉంది. దెన్ R2R కి ఉన్న మీనింగ్ ఏంటి? ఇది ఎందుకు మనం చేయాలి? వై వి నీడ్ టు డూ ద R2R థింగ్స్? లైక్ R2R యాక్టివిటీస్ అంటే ఏంటి? Like general transaction and reconciliations. Yeah, so I'll give you one example, one basic example. సో మనకి ఇక్కడ ఏంటి? P2P మీన్స్ అకౌంట్స్ పేబుల్. ఓకే, సో P2Pలో మనం ఓన్లీ వెండర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మాత్రమే మనం చేస్తాము అని చెప్పుకున్నాం, అవునా? అవును సార్. అండ్ OTCలో అకౌంట్స్ రిసీవబుల్ యాక్టివిటీస్ చేస్తామని చెప్పుకున్నాం. అండ్ దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ P2P పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడం కానీ, ఓకే, వెండర్ పేమెంట్స్ చేయడం, అండ్ వీటితో పాటు లైక్ డౌన్ పేమెంట్ just a minute, down payment and terms of conditions like discount from vendor and automatic payment run. For example ఈ టాపిక్స్ పెట్టా. అండ్ ఇక్కడ చూస్తే జస్ట్ కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్, సేమ్ యాజ్ డౌన్ పేమెంట్ కస్టమర్ అండ్ డిస్కౌంట్ టు కస్టమర్
and same as dunning. Okay, just few things మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేశా. ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. సో ఏదన్నా ఒక పేమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ డిపార్ట్మెంట్ పర్చేస్ ద రా మెటీరియల్ ఫ్రమ్ ద వెండర్ ఏ ఫర్ ద వర్త్ ఆఫ్ 5 lakh. ఓకే, 5 lakh అని అనుకుందాం. సో ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ మనం ఎంతకి పోస్ట్ చేయాలి? 5 lakh. ఆబ్వియస్లీ ఇప్పుడు అండ్ వెండర్ ఏ మనకి మెటీరియల్ పంపించేటప్పుడు ఇన్వాయిస్ పంపిస్తాడా లేదా? పంపిస్తారు సార్. సో దానికి రిలేటెడ్ మనం SAP లో ఒక ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయాలి. ఇన్వాయిస్ ఎంతకి? 5 lakh కి మనం పోస్ట్ 5 చేయాలి. lakhs. సో ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ ఎంట్రీ మనం ప్రాసెస్ చేయగలం. వితౌట్ ఇన్వాయిస్ మనం డైరెక్ట్ పేమెంట్ ఎంట్రీ ప్రాసెస్ చేయలేము. సో వెండర్ ఇన్వాయిస్ 5 lakh కి పోస్ట్ చేసి వెండర్ పేమెంట్ 5 lakh కి మనం పే చేస్తాం, రైట్? ఎందుకంటే ఇన్వాయిస్ ఎంతకు పోస్ట్ చేసామో అంత మనం క్లియర్ చేస్తాం. లేదు అంటే సమ్ సిచ్యువేషన్స్ మనకి ఐ మీన్ సో ఆ 5 lakh అమౌంట్ వెండర్ కి ఎట్ ఏ టైం కాకుండా సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ వేజెస్ లో కూడా వీ కెన్ పే ద అమౌంట్. సో అది కూడా మన SAP లో ఆప్షన్ ఉంది. లైక్ వన్ టైమ్ గా ఒకటేసారి వెండర్ కి మనం పేమెంట్ చేయడం, లేదు అని అంటే ఆ 5 lakh ని సో 2 or 3 ఇన్స్టాల్మెంట్ లో మనం పే చేయడం, లేదు అని అంటే పార్షియల్ గా 2 times లో మనం పే చేయడం. ఇలా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అదే మనం టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లో మనం చెప్పుకుంటాం. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లో మనం చెప్పుకుంటాం. అండ్ డౌన్ పేమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక 5 lakh వర్త్ గల ప్రొడక్ట్ ని మనం పర్చేస్ చేస్తున్నాం, అవునా? సో ఇఫ్ యు ఆర్ ఇన్ వెండర్ పొజిషన్, సో నేను ఒక కస్టమర్ని, నేను మీ దగ్గర నుంచి ఒక 5 lakh ప్రోడక్ట్ నాకు కావాలి అని అంటే, సో మీరు ఏం చేస్తారు? పంపిస్తారా? డైరెక్ట్ బ్లైండ్ గా పంపిస్తారా మెటీరియల్? లేదు సార్. మీరు అమౌంట్ అడుగుతారా నా దగ్గర నుంచి? ఎంతో కొంత ముందు ఇవ్వండి, తర్వాత వాడుకున్న తర్వాత మిగిలిన పేమెంట్ చేసుకున్నాను. సో ఇనీషియల్ గా అయితే టోటల్ అమౌంట్ పే చేయకపోయినా కూడా సో నీడ్ టు పే వన్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ అమౌంట్, ఎంతో కొంత అడ్వాన్స్ అనేది పే చేయండి. దెన్ నేను మెటీరియల్ మొత్తం సప్లై చేసిన తర్వాత నాకు టోటల్ అమౌంట్ పే చేయండి అని చెప్పి వన్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుందా, రైట్? సో ఆ డౌన్ పేమెంట్ నే ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తాం P2P లో. వెండర్ కి డిఫరెంట్ వెండర్స్ ఉంటారు, డిఫరెంట్ డౌన్ పేమెంట్స్ ఉంటాయి. సో ఆ డౌన్ పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. అండ్ ఇంకొకసారి ఏంటంటే, ఇప్పుడు 5 lakh ఉంది మనకి, ఈ వెండర్ డ్యూని క్లియర్ చేయడానికి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 days అనుకోండి. ఒక కంపెనీలో వెండర్ కి పే చేయడానికి వాళ్ళ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏంటంటే, విత్ ఇన్ 45 days లో దే నీడ్ టు క్లియర్ ద వెండర్ డ్యూ. ఓకే, సో ఇప్పుడు వెండర్ ఏ నుంచి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గర నుంచి నేను కొంత రా మెటీరియల్స్ పర్చేస్ చేశాను. సో అది 5 lakh వర్త్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఆ 5 lakh ని విత్ ఇన్ 45 days లో ఎప్పుడైనా కూడా నేను పేమెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. సో బిఫోర్ మనం వెండర్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందే ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అన్ని చెప్తాం. ఓకే, మేము పేమెంట్ ఇన్ని రోజుల్లో చేస్తాము. ఓకే, సో ఇఫ్ యు ఆర్ అగ్రీ విత్ దట్ దెన్ ఓన్లీ జస్ట్ ప్రొవైడ్ ద మెటీరియల్స్ అన్నట్టు ఒక టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో అది 45 days అనుకోండి. విత్ ఇన్ 45 days లో మాత్రమే నేను పే చేస్తాను, అంటే పే చెయ్యాలి. 45 days తర్వాత ఒక్క రోజు కూడా లేట్ అవ్వకూడదు. జస్ట్ 45 days, ఎయిదర్ 1 day లో అయినా పే చేయొచ్చు, 45th day అయినా కూడా మనం పే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక వెండర్, ఇదే వెండర్ ఉన్నాడు అనుకోండి, ఇది 50 lakh అనుకుందాం. ఇప్పుడు 5 lakh కాదు 50 lakh అనుకుందాం. ఇప్పుడు ఇదే 50 lakh కి సంబంధించి మనం 45 days లో పే చేయాలి, అవునా? 50 lakh వర్త్ గల ప్రొడక్ట్స్ ఇచ్చి 45 days వెయిట్ చేయాలంటే కొంచెం ఐ మీన్ మళ్ళీ అతనికంటూ తన నీడ్స్ ఉంటాయి కదా, రైట్? ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి కదా. సో అలాంటి సినారియోలో ఏంటంటే దే విల్ గివ్ యూ వన్ కైండ్ ఆఫ్ ఆఫర్, లైక్ ఇఫ్ యూ క్లియర్ ఇన్ టోటల్ డ్యూ ఇన్ 5 days, so I'll give you one kind of discount, like 3% of discount ఇస్తానంటాడు. ఓకే,
నువ్వే గనక టోటల్ 50 lakh డ్యూని విత్ ఇన్ 5 days లో నువ్వు నాకు క్లియర్ చేస్తే నేను 3% డిస్కౌంట్ ఇస్తాను ఇన్వాయిస్ అమౌంట్ మీద. అగ్రీ? Okay, sir. సో ఇప్పుడు will you clear the due within 5 days or did you wait till 45 days? 5 days. Clear the 5 days. మనకి 3% అంటే 50 lakh లో 3% అంటే వన్ కైండ్ ఆఫ్ అమౌంట్. ఆబ్వియస్లీ అది మనకు ఒక సేవింగ్ అవుతుంది కాబట్టి, సో ఎప్పుడైనా పే చేసేదే కాబట్టి ఆబ్వియస్లీ మనం పే చేస్తాం. Yes. అదే డిస్కౌంట్ ఫ్రమ్ వెండర్. అండ్ ఆటోమేటిక్ పేమెంట్ రన్ అంటే మనకి ఎంతమంది వెండర్స్ ఉండొచ్చు? జస్ట్ అజ్యూమ్ దట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ వన్ కంపెనీ, మీకు వెండర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి. జస్ట్ అజ్యూమ్ దట్ హౌ మెనీ వెండర్స్ దట్ యూ హ్యావ్, దట్ చాలా మంది కంపెనీ ఉండొచ్చు. హ్యావ్. మేబీ 50 vendors Approximately. or also we can expect up to 70 కూడా అనుకోవచ్చు. ఒక కంపెనీకి 70 vendors కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు Yes. ఈ 70 vendors కి మనం డిఫరెంట్ పేమెంట్స్ చేయాలా? అవును సార్. వెండర్స్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర నుంచి మనం మెటీరియల్ తీసుకుంటాం, అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా కూడా. సో దెన్ వీ నీడ్ టు మేక్ ద పేమెంట్ టు ద వెండర్, రైట్? సో ఇప్పుడు ఆ 70 members కి మనం ఒక పేమెంట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద వాట్ వీ నీడ్ టు క్రియేట్ బిఫోర్ మేడ్ అ పేమెంట్ చేయడానికి ముందు మన సిస్టంలో ఏది పోస్ట్ అవ్వాలి? ఇన్వాయిస్. ఎగ్జాక్ట్లీ. సో ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 70 ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేస్తామా? అవును సార్. మనకి SAP లో ఏంటంటే ఒక టీ కోడ్ ఉంది, లైక్ F-53. టీ కోడ్స్ మీన్స్ మనకి ప్రతి ఒక్కదానికి కూడా SAP ఒక ట్రాన్సాక్షన్ కోడ్ అనేది డిఫైన్ చేసింది. మీరు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అంటే దానికంటూ ఒక ట్రాన్సాక్షన్ కోడ్ మెన్షన్ చేసింది. ఆ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్ గా దానికి రీడైరెక్ట్ అవుతారు, అంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వాయిస్ అని చెప్పాం. ఇన్వాయిస్ ని మనం రికార్డ్ చేయాలంటే F-43 ట్రాన్సాక్షన్ కోడ్ లో మాత్రమే మనం రికార్డ్ చేయగలం. ఒకవేళ మీరు వెండర్ పేమెంట్ చేయాలి అంటే F-53 లో మాత్రమే మీరు మీ పేమెంట్ చేయగలరు. సో ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, సో ట్రాన్సాక్షన్ కోడ్ అనేది డిఫైన్ చేశారు. ఇలా మనకి SAP లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కదాన్ని గుర్తుంచుకోవాలి, ఆబ్వియస్లీ గుర్తుంచుకోవాలి. ఏవైతే నీడ్ ఉన్నాయో వాటిని డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి. వి షుడ్ లైక్ బట్టి పట్టినా తప్పలేదు. ఎందుకంటే ఇఫ్ యూ ఫర్గట్ ద టీ కోడ్, డెఫినెట్లీ మీరు ఆ ప్లేస్ కి మీరు వెళ్ళలేరు అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పొజిషన్ టు ప్రాసెస్ ద డాక్యుమెంట్. సో టీ కోడ్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ SAP. ఓకే, సో ఇక్కడ వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్, ఇది నేను జస్ట్ మీకు వాట్ ఈస్ వాట్ అని చెప్తున్నా. ఇన్వాయిస్, పేమెంట్స్ ఇక్కడ మనం చేయాలి అంటే వన్ కైండ్ ఆఫ్ 6 to 7 కోడ్స్, టీ కోడ్స్ అనేది మనం యూజ్ చేయాలి. డిఫరెంట్ థింగ్స్, అది మనం ఫ్యూచర్ లో చెప్పుకుందాం. జస్ట్ వాట్ ఈస్ P2P, వాట్ ఈస్ OTC, వాట్ ఈస్ R2R అనేది మీకు చెప్తున్నా. అండ్ ఆటోమేటిక్ పేమెంట్ రన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ ద 70 vendors అండ్ 70 పేమెంట్స్ ఆర్ పెండింగ్, రైట్? ఇప్పుడు Yes. F-53 అనేది ఇస్ కైండ్ ఆఫ్ పేమెంట్ టు వెండర్. అది ఏంటంటే ఓన్లీ ఒక వెండర్ కి ఒక పేమెంట్ ఎట్ ఏ టైం వన్స్ మాత్రమే మనం చేయగలం ఈ టీ కోడ్ ని యూజ్ చేసి. ఓకే, సో అదే 70 ఇన్వాయిసెస్ ఒకటేసారి మనం క్లియర్ చేయాలి అంటే అదే ఆటోమేటిక్ పేమెంట్ రన్. P2P లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా అంటే P2P లో వన్ ఆఫ్ ది గన్ షాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇస్ ఆటోమేటిక్ పేమెంట్ రన్. దాన్ని మనం ఎలా చేస్తాం అండ్ వాట్ ఈస్ మీన్ బై ఆటోమేటిక్ పేమెంట్ రన్? ఎట్ ఏ టైం బల్క్ లో వెండర్స్ కి పేమెంట్ చేయడానికి యూజ్ చేసేదే ఈ ఆటోమేటిక్ పేమెంట్ రన్. ఓకే, సో టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అంటే ఏంటంటే నేను మీకు చెప్పాను కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెండర్ 50 lakh కి వెండర్ కి 50 lakh మనం పే చేయాల్సి ఉంటే ఆ 50 lakh మనం మేబీ వీ కెన్ పే అట్ వన్స్ ఆర్ ఎల్స్ త్రూ ఇన్స్టాల్మెంట్ వైస్ ఆర్ ఎల్స్ ఇన్ 2 or 3 పార్షియల్ పేమెంట్ గా మనం చేయొచ్చు.
అది డిఫైన్ చేసేదే టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా ఇక్కడ నేను మెన్షన్ చేసిన టాపిక్స్? వాట్ ఈస్ వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్, డౌన్ పేమెంట్, డిస్కౌంట్ ఫ్రమ్ వెండర్స్, ఆటోమేటిక్ పేమెంట్ రన్, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. అర్థమైందా? Yes, sir. Yes, sir. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ P2P లో ఏవైతే ఉంటుందో మీనింగ్ విల్ బి సేమ్ ఫర్ ద OTC యాజ్ వెల్. సో కస్టమర్ ఇన్వాయిస్, ఆబ్వియస్లీ కస్టమర్ దగ్గర